నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అందరికీ మన ఆడవాళ్ళందరికీ సంబంధించిన ఒక చిన్న టాపిక్ అమ్మా. ఏంటంటే కొంతమందికి దగ్గినా, తుమ్మినా యూరిన్ లీకేజ్ అవుతూ ఉంటుంది. గట్టిగా మాట్లాడినా, కొంచెం భయం వేసినా భలే ఇబ్బంది పడిపోతూ ఉంటారమ్మా. అది ఒక వయసు వచ్చినాకే ఉంటుందేమో అని నేను అనుకుంటాను సహజంగా. ఒక 50 ప్లస్‌లో అట్లా చూస్తామేమో. నలుగురిలోకి రావాలంటే సిగ్గుపడిపోతూ ఉంటారు. ఏదన్నా ఫంక్షన్స్‌కి వాటికి అటెండ్ అవ్వలేకపోతారు. వీటితో పాటుగా మానసికంగా భలే ఇబ్బంది పడతారమ్మా. అవును. హాస్పిటల్‌కి వెళ్ళటానికి కూడా అసలు చెప్పరు ముందు. పిల్లలకో, కోడళ్ళకో ఎవరికో ఒకళ్ళకి చెప్పాలి కదా! చెప్పటానికి కూడా సిగ్గుపడతారమ్మా. ఈ రోజుల్లో కూడా మనం అలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నాము. వీటికేమన్నా చిన్న చిట్కాలేమన్నా ఉన్నాయా? మీకు తెలిసిన చిట్కాలు? మీరన్నట్టు 50 ఏళ్లకు పైవాళ్ళు అని అన్నారు. అమ్మా. కానీ కొంతమంది చిన్నవాళ్ళలో కూడా ఉండేది. ఆహా! ఆ చిన్నవాళ్ళైతే ఈ కాలం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మా తరం వాళ్ళకి అలవాటు లేదు గానీ, ఈ తరం వాళ్ళకందరికీ లోపల ప్యాంటీస్ వేసుకునే ఆ! అలవాటుంది. ఆ! కనుక ప్యాంటీస్‌లో చిన్న ప్యాడ్ పెట్టుకుంటున్నారు సరిపోతుంది. ఆ! ఆ! అంతే గదా! అంటే పీరియడ్స్ కాకుండా యూరిన్ కాకుండా లీకేజ్ ఉన్న వాళ్ళకి దీనికి చిన్నది వేరే ఉంటాయి. ఓకే. ఇంకా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి గదా! పీరియడ్స్ అవును. కాకుండా. అవునవునవునవును. అటువంటి వాటికి పెట్టుకునేటటువంటి స్మాల్ ప్యాడ్ ఒకటి పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇది యువతరం వాళ్ళు చేయగలిగాం. వాళ్ళకి కూడా ఉందమ్మా లేకపోలేదు. ఇప్పుడు 50స్‌లో ఉన్న వాళ్ళకి కూడా ప్యాంటీస్ అలవాటు ఉన్నాయి. ప్యాంటీస్ అలవాటు ఉన్న వాళ్ళకి సమస్యే లేదు. అంతే. అంతే. ఇది వన్ పాయింట్. రైట్. ఇది మేనేజ్‌మెంట్ అనమాట. కానీ అసలు సంగతి ఏంటంటే ఆడవాళ్ళకి మీరన్నట్టు 45, 50 ఏళ్ల దగ్గర నుంచి రావడానికి కారణం ఏమిటంటే బికాజ్ ఆఫ్ నెగ్లిజెన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ డెలివరీ. ఆహా! వీక్ అవుతుంది. కిందంతా కూడా ఈ బిలో ద బెల్ట్ అంటూ ఉంటామే, నాభికి కింద భాగాలన్నీ గూడా మార్పొచ్చేస్తూ ఉంటాయి గదా! ప్రెగ్నెన్సీలో. అవును. ఆ సమయంలోనే అనేక రకాల తేడాలొస్తాయి. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా యూరిన్ కంట్రోల్ ఉండదు. అస్సలుండదు. ప్రెగ్నెన్సీలోనా? ప్రెగ్నెన్సీలో. ఆహా! ప్రెగ్నెన్సీలో చాలా కష్టం. ఎందుకంటే పొట్ట ఉండేది కొంచెమే. ఈ అవును. లోపల ఎక్స్‌ట్రా ఒక బరువుంది. ఆ! ఆ! అంచేత యూరినరీ బ్లాడరు తొందరగా ఆ! ప్రెషర్‌కి అవును. లోనవుతుంది. పదే పదే యూరిన్ పాస్ చేయాలనిపిస్తా ఉంటది. అనిపిస్తూ ఉంటుంది. ఆ! అది అది ఫుల్ అయినట్టు ఫీలింగ్ ఉండి పాస్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే కొంతమందికి ఈ పోస్ట్ డెలివరీ కేర్ ఏదైతే ఉంటుందో అది తీసుకోకపోతే, అంటే పొట్ట తగ్గడానికి చేసే పనులుంటాయి గదా! యెస్. గట్టి పడడానికి. అవి చేసే దాంట్లో సరిగ్గా చేయకపోవడం వల్ల డెలివరీల్లో కొన్ని సందర్భాల్లో ప్రొలాప్స్ అవుతూ ఉంటుంది. యూటరస్. ఆ! వాటి వల్ల అమ్మ! ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఆహా! సివియర్‌గా ఉన్న వాళ్ళైతే చాలా ఎక్కువ ప్రాబ్లమే ఉంటుంది. కొద్దిగా ఉన్న వాళ్ళకి ఇది ఉంటుంది. కారణాలివి. ఆహాహాహా! ఇది అసలు ఎందుకిలా అవుతోంది? దీనికి నాకసలు కారణం ఇప్పుడు ఏమిటి? ఇప్పటి వరకు కూడా నేను ప్రెగ్నెన్సీలో మనం జాగ్రత్తలు తీసుకోకపోవటం అనే అంశమే తెలీదమ్మా అది. నిజంగా. ఆ! చూడండి. ప్రెగ్నెన్సీ కన్నా కూడా పోస్ట్ డెలివరీ. పోస్ట్ డెలివరీ. ఆ! ప్రెగ్నెన్సీలో తీసుకునేదేం లేదు. పోస్ట్ డెలివరీనే. అమ్మ కానీ చాలా వరకు చూడండి. హ్మ్. ప్రెగ్నెన్సీలో చాలా జాగ్రత్తలు మనం తీసుకుంటాం. హ్మ్. ఫ్యామిలీ మెంబర్స్ హ్మ్. తీసుకుంటారు. హ్మ్. హాస్పిటల్‌కి రెగ్యులర్ చెకప్స్‌కి వెళ్తాం. అన్నీ చేస్తాం. ఆఫ్టర్ డెలివరీ మన గురించి అంత పట్టించుకోము. పోస్ట్ అవునా డెలివరీ కదమ్మా? ప్రాబ్లమే. అందుకే పుట్టింట్లో ఉండమని చెప్పడం, బాలెంతనట్లా దూడాలి, ఇట్లా దూడాలి, అది ఇది అని 100 లక్షణాలు ఎందుకు చెప్తారంటే, కొంచెం వాళ్ళ పుట్టి ఆ! మీద ఉన్నటువంటి జాలితో. అందుకని దయతో, హ్మ్. జాలి కూడా. ఆ! ఇంకా ఫ్యూచర్‌లో ఇబ్బంది ఇంకా పడకుండా స్ట్రాంగ్ ఉండాలని. ఉండాలని. ఆ బ్లాడర్ కూడా వీక్ అవుతుంది. బ్లాడర్ వీక్ అవ్వడం వల్ల రిటెన్షన్ కెపాసిటీ తగ్గుతుంది. రిటెన్షన్ కెపాసిటీ తగ్గి యూరిన్ త్వరగా రావడం ఉంటుంది. ఓకే. దీనికి కారణం గూడా డాక్టర్లను అడిగితే చెప్తారు. ఆ ట్రాక్ ఏదైతే ఉందో అది మెన్‌లో పొడుగు ఎక్కువుంటుంది. యూరిన్ నుంచి బయటకొచ్చేది ఆడవాళ్ళలో తక్కువుంటుంది. ఓహ్! అందువల్ల ఇన్ఫెక్షన్స్ కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ యూరిన్‌లో స్టోన్స్ లాంటివి మగవాళ్ళకొస్తే ఆడవాళ్ళకి రావు. హ్మ్. అవును. వీళ్ళు తొందరగా వీళ్ళు మార్ తొందరగా దగ్గిన, తుమ్మిన ఈ ట్రాక్ చిన్నదుండడమును ఇది వీటన్ని యురెత్రా అంటారనుకుంటా. దాని పేరు గుర్తు రావట్లేదు. ఓకే. అది చిన్నదుంటుంది. ఆహా! దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటిని జాగ్రత్త ఈ విషయంలో ఇది సహజమైనదే. మనం చేసిన పొరపాటే. మనకిట్లా వచ్చింది. హ్మ్. దాన్ని నేను తట్టుకోవాలంతే. అని ముందర మనస్సులో దాన్ని అంగీకరించాలి. సమస్య ఎక్కడొస్తుందంటే చాలామందికి ఆహ్, శరీరంలో వచ్చే మార్పులను అంగీకరించరమ్మా. అవునమ్మా. కళ్ళజోడొచ్చిందని అంగీకరించడానికి చాలా సమయం పడుతుంది ఎంతోమందికి. ఆ! కళ్ళజోడు దగ్గర నుంచి, తెల్ల జుట్టు దగ్గర నుంచి.
యాక్సెప్ట్ చేయరే. చెయ్యలేరు. చాలా వయసుతో పాటు కష్టం. అన్నీ మారతాయనేది మారతాయి. ఇప్పుడు బాల్యం నుంచి యవ్వనంలోకి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా వచ్చినప్పుడు, యవ్వనంలో నుంచి ప్రౌఢదశకు వచ్చినప్పుడు హ్యాపీగా వచ్చినప్పుడు, ప్రౌఢదశ నుంచి వార్ధకానికి వస్తుంటే వై డోంట్ యూ గ్రే గ్రేస్‌ఫుల్లీ? యెస్. గ్రేయింగ్ గ్రేస్‌ఫుల్లీ అని ఒక మాట ఉంది. అవునవును. చక్కగా నా నా వయసు ఇది. నేను ఇలా ఉంటాను. ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్ దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్, నాట్ మై ప్రాబ్లమ్. యెస్. నా తెల్ల జుట్టును ఒప్పుకోకపోతే దట్స్ యువర్ ప్రాబ్లమ్, నాట్ మైన్. యెస్. యెస్. ష్యూర్‌లీ. అంతే కదా! అంతే కదమ్మా! అందుకని ఇది పైకి కనపడేవి నేను చెప్పాను. ఆ! అలాగే లోపల కూడా చాలా ఉన్నాయి. హ్మ్. శరీరంలో శక్తి తగ్గడం అన్ని అవయవాల్లోనూ తగ్గుతుందమ్మా. ఎందుకు యెస్. తగ్గదు? అన్నిట్లోనూ తగ్గుతుంది. చాలామందికి ఇదే కాదు, ఈవెన్ స్టూల్స్ పాస్ చేయడం కూడా హ్మ్. కష్టమైనా అవుతుంది, కంట్రోల్ అన్నా లేకుండా పోతుంది. 2 హ్మ్. ఎక్స్‌ట్రీమ్. దాన్ని యూ హ్యావ్ టు మేనేజ్, అంతే మేనేజ్‌మెంట్. హ్మ్. ఈ మేనేజ్‌మెంట్ అనేది ఫిజికల్లీ అయితే అసలు ఎందుకొచ్చిందో మూల కారణం తెలుసుకుంటే ఇప్పుడు రిపేర్ చేయలేం గనక తరువాత తరాల వాళ్ళు రిపేర్ అవసరం అలాంటి ఇబ్బందులు పడకుండా మనం చూడొచ్చు. అవును. ఎందుకంటే పోస్ట్ డెలివరీ టైంలో శరీరంలో వాతతత్వం ఉంటుంది. వృద్ధాప్యం వచ్చిన కొద్దీ వాతమే పెరుగుతుంది. అవును. వాతము కమ్మనప్పుడే అని చెప్తాడు. హ్మ్. వాతమే ఎక్కువ. ఈ వాతతత్వం పోయేటటువంటి ప్రయత్నాలు చేస్తే కొంతవరకు తగ్గుతుంది. వాతతత్వం పోవడానికి ఏం చేయాలంటే వేడి చేసేటటువంటివి తీసుకోవాలి హుహు. శరీరంలో. హ్మ్. హ్మ్. ఇవి వాతం పెంచేటటువంటివి కాక వేడి చేసేటటువంటి పదార్థాలు. ఉదాహరణకి మన వాళ్ళు ఏం చెప్తారు, చిన్న పిల్లలు బెడ్ వెట్టింగ్ చేస్తూ ఉంటారు 10 ఏళ్ళు 9 ఏళ్ళు వస్తే కూడా. అప్పుడు ఏం చేసేవాళ్ళు పూర్వం, వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిని నిప్పుల్లో కుమ్ములో పెట్టడం అంటారు. అంటే డైరెక్ట్‌గా వేయించటం అది కాదు. హుహు. కాస్త నిప్పులో అలా పెడితే కొంచెం బొగ్గుల్లో పెట్టేవాళ్ళా? అంటే కచ్చికలు, బొగ్గులు ఏదో ఒకటి. ఆ! ఆ! అది బొగ్గంతా అయిపోయిన తర్వాత అడుగున బూడిద మిగులుతుంది. ఆ! బూడిద వేడిగా ఉంటుంది. అమ్మ. దాంట్లో పెట్టేవారు. అమ్మ. చక్కగా కుమ్ములో పెట్టినట్టు అవుతుంది. అవి పడుకోబోయే ముందు 2, 3 పాయలు గనక పిల్లలకి పెడితే యూరినేషన్ తగ్గేది. ఓకే. అంటే శరీరానికి వాతం పోగొట్టే లక్షణం వెల్లుల్లిపాయకు ఉంది గనక. అవునమ్మా. అది. అది లేకపోతే పల్లెటూళ్ళలో నల్లేరు దొరుకుతుంది. ఆ! ఆ! నల్లేరు తెచ్చి దాని పైన గేర్లుంటాయి కదమ్మా! 4 పలకలుగా ఉంటుంది అవును. నల్లేరు. అవును. ఆ నల్లేరు 4 పైనున్నటువంటి గీత. ఆ! పొడుగ్గా ఉండేటటువంటి గరుగ్గా ఆ! ఉండేవున్నాయే, వాటిని తీసేసి చెక్కు తీస్తే లోపల కొద్దిగానే వస్తుంది మెత్తని పదార్థం. ఈ మెత్తని పదార్థాన్ని బియ్యపు పిండిలో కలిపి, కొంచెం ఉప్పేసి, కావాలంటే జీలకర్ర, కారం అట్లాంటివి కూడా వేసుకొని రుచికరంగా ఉండేట పిండి తయారు చేసి, దాంతో చిన్న రొట్టెలాగా వేసి పిల్లలకి పెట్టేవారు. ఆ! 3, 4 రోజులు పెడితే బెడ్ వెట్టింగ్ తగ్గుతుంది. ఓహ్! పెద్దవాళ్ళకి కూడా అంతే పనిచేస్తదంటారా? మరి, పిల్లలకి పనిచేస్తే పెద్దవాళ్ళకి పని చేయదా? ఓకే. పెద్దవాళ్ళు చెప్పరుగా, ఆ! సిగ్గుపడతారు. అది. ఇప్పుడు ఈ రెండోది నేను చెప్పేదేమిటంటే, ప్రధానమైనటువంటిది నాకు ఈ సమస్య ఉంది అని తనలో తాను దిగులు పడే బదులు, సిగ్గుపడే బదులు, ఈ సమస్యకు పరిష్కారం ఏముంది అని ఎవరినన్నా అడగడం గానీ, వైద్యుడి దగ్గరికి వెళ్ళడం గానీ చేయాలి. అవును. మొదటిది అంగీకరించాలి. రెండోది చెప్పుకోవాలి. మూడోది వైద్యుడిని వైద్యుని సంప్రదించాలి. సంప్రదించాలి. అన్నిటికన్నా ముందు దీన్ని మేనేజ్ చేసుకోవాలి. సిగ్గుపడకూడదు. ఎందుకండి సిగ్గుపడాల్సిన పనేముందమ్మా? అవును. మనకో మాట ఉంది, సంసారం గుట్టు రోగం రట్టు అని. రోగం గురించి చెప్పుకుంటే దానికి తగినటువంటి వైద్య విధానం ఎవరో ఒకళ్ళు చెప్తారు. దగ్గరలోనే ఉంటుంది అవునవును. చాలా వరకు. ఏదో ఒక పరిష్కారం ఏదో దొరుకుతుంది. పరిష్కారం. నాకు మా చిన్నతనాల్లో తెలుసమ్మా. నల్లేరు కోసం వచ్చేవాళ్ళు మా ఇంటికి. ఎందుకంటే మా మనవడు ఇంకా పక్క తడుపుతున్నాడమ్మా అనేవాళ్ళు. ఆహాహా! నల్లేరు తీసుకెళ్ళి దాన్ని కచ్చాబచ్చాగా దంచి బాగా మిక్సీలు ఉండేవి కాదు కదా! అదే కదా! ఆ దంచేసి దాంట్లోనే ఈ బియ్యపు పిండి కలిపి బాగా దంచి మెత్తగా అయ్యేటట్టు చేసి దాన్ని ఉప్పు, కారం వేసి ఇంకా వాళ్ళు దాన్ని కుమ్ములో పెట్టేవారు. ఆహా! కుమ్ములో పెట్టేటువంటి ఒక బాదం ఆకు తీసుకుని ఈ రొట్టె ఉంది కదా! ఆ! ఆ! ఈ రొట్టెని బాదం ఆకు మీద పెట్టి పైన కవర్ చేసి పాలదాల్లో పెట్టేసేవారు పాలు కాచిన తర్వాత. ఆ కచ్చికలు ఉంటాయి కదా! పండు ఆ! కచ్చి ఆ! ఆ! బాగా కాలినటువంటి పిడకలు ఉంటాయి కదా! ఆ పిడకల వేడికి ఈ ఆకు చక్కగా కమిలిపోయి పైన కూడా ఉండేది. పైన కింద కూడా. అయి చక్కగా నీట్‌గా కాలుండేది. నూనె కూడా లేదు దాంట్లో. ఎంత హెల్తీనో. పైగా దీంట్లో ఉన్న క్లోరోఫిల్ దాంట్లో గెడుతుంది. ఆ! బాదం ఆకులో ఉన్నది. ఓకే. బాదం ఆకు కొంచెం థిక్‌గా థిక్‌గా ఉంటుంది ఉంటుంది కదా! కదా! దాంట్లో పెట్టి ఇలా చేసేవారు. ఇది లేదు, అందరికీ ఈ ఫెసిలిటీ ఇప్పుడు లేదు. కొమ్ములు లేవు, దాలి లేదు, పిడకలు లేవు. అంచేత దీన్ని మనం చక్కగా ఈ బాదం ఆకులో పెట్టి, మరి నేను అనుకుంటున్నాను ఇది తెలీదు. ఆ! బాదం ఆకులో పెట్టి అదే ఏదో ఒక ఆకు, ఆ! ఏదో ఒక ఆకు దొరుకుతుందిగా.
ఒక ఆకులో పెట్టి కుక్కర్లో గనక పెట్టినట్టయితే ఆ. ఇడ్లీ లాగా చక్కగా ఉడుకుతుంది. నూనె ఆవిరి లేకుండా మీద పెట్టాలి. ఆవిరి మీద ఉడికించుకోవాలి అంటారు. ఉడికించవచ్చు. లేదు కొంచెం నూనెలో కూడా పెట్టచ్చు. నూనె పోనీ. కొంచెం తక్కువ ఆ, ఆ. వేసి మంచి రొట్టెలాగా చేసి కనుక పెట్టినట్టయితే తగ్గుతుంది అని చెప్తారు. ఓకే. ఎందుకంటే మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళేవారు, అందువల్ల అదే నాకు అందుకే బాగా బాగా తెలుసు. చెప్తున్నారు. అంత బాగా ఎలా చేస్తారో కూడా అవును. నేను చూశాను గనక చెప్తున్నాను. అట్లా అమ్మ యోగాసనాలు కూడా వేస్తారు యోగాసనాలు అని ఉన్నాయి. విన్నా నేను. యోగాసనాలు ఉన్నాయి. ఆ, యోగాసనాల దాకా వెళ్ళకపోయినా వెళదాం. ఆ, వెళ్ళకపోయినా మనం కూర్చునే పద్ధతిలో కూడా కొన్ని మార్పులు ఉంటాయి. అలా కూర్చునే పద్ధతిలో యోగాసనాల్లోనే చెప్తారు. ఆ పద్ధతి మన ఇంట్లో ఎప్పుడు అలా కూర్చుంటే కూడా చాలా తగ్గుతుందట. ఓకే. ఓకే. ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే మనకి యూరినేషన్ జరుగుతుందో ఆ ప్రాంతానికి మన కాలి మడమ తగిలేటట్టుగా నొక్కి పెట్టి కూర్చోవడం అభ్యాసం చేసుకోవాలి. ఆహా. అలాగే కూర్చున్నప్పుడల్లా మనకి లోపల యూరినరీ బ్లాడర్ని ఇలా ముడుచుకుపోయేటట్టు చేసే ఎక్సర్సైజ్ మనం కూర్చుని చేసుకోవచ్చు. మనకు ఆ. కనపడతాయి కదా, ఆ, లోపలే ఉంటుంది. ఇట్లా ఇట్లా ఆ. అంటే మనకి అన్ని లోపల ఉండవా? అవును, అవును, అవును. మన శరీరం లోపల అవయవాలను కూడా మనం కొంచెం కదుపుతున్నట్టు అట్లా అవును, చేస్తాం కదా. తెలుస్తుంది కదా. అట్లా చేసినప్పుడు ఆ యురిత్రా నుంచి లోపలికి ఉండే భాగాన్ని ఇలా కుంచుకుంటున్నట్టుగా చేసి ఆ, కూర్చున్నప్పుడు రోజు అలాగే ఒక 2 ప్రాక్టీస్ సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇలాంటివన్నీ చిట్కాలు. అవును, అంటే అవును. పెద్దవాళ్ళు ఇంట్లో చెప్పేవాళ్ళు పూర్వం. ఎందుకంటే అందరికీ చెప్పుకునేవాళ్ళు. ఆ, ఎవరో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి బయట వాళ్ళకి చెప్పకపోయినా నాకు ఇట్లా ఏమిటో దగ్గుతున్నప్పుడల్లా యూరిన్ కొంచెంగా బట్ట లీకేజ్ అవుతుంది. తడుస్తోంది, వాళ్ళదే పదాలు అవి, కాస్త బట్ట తడుస్తోంది అన్నప్పుడల్లా, దగ్గినప్పుడల్లా, దగ్గాలంటే భయం వేస్తోంది, ఎందుకు అలా దగ్గుతుంటే వంగుతున్నావు, తుమ్మినప్పుడల్లా వంగుతున్నావు దేనికని అడిగేవాళ్ళు పెద్దవాళ్ళు. ఎందుకంటే అది ఎక్కడ బయటపడుతుందని వీళ్ళు వంగి జాగ్రత్త పడేవాళ్ళు. ఆహాహాహా. అట్లాంటప్పుడు ఆ యూరినరీ బ్లాడర్ని లోపలికి లాగుతున్నట్టుగా మనం ప్రయత్నం చేయడం ఉందే, అది మామూలుగా ఉన్నప్పుడు కూడా అభ్యాసం చేసినట్టే తర్వాత రాదు. ఏదేమైనా ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు ఇక డాక్టర్ దగ్గరికి ఇంకా వెళ్ళేటట్టు. ఎనీవే డాక్టర్ దగ్గరికి అంతే వెళ్ళాల్సే కదమ్మా. ఉంటుంది. ఎందుకంటే లోపల ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో ఎస్. ఉంటాయి కదా. అవునవునవును. ఇవి మేనేజ్మెంటే, ఇదంతా కూడా మేనేజ్మెంటే. ఉమ్. ఇదంతా మేనేజ్మెంటే. అసలు మెడికేషన్ వేరు. ఎస్. మొట్టమొదటి దీనికి స్టెప్స్: యాక్సెప్ట్, మేనేజ్, ట్రీట్, గెట్ ట్రీట్. ఎస్. సూపర్ సూపర్ వండర్ఫుల్ 4 పాయింట్స్. రైట్ అమ్మా. నమస్తే. నమస్తే.